సంతోషం, ప్రతి దాంట్లో సంతోషం చూడండి అనేటువంటి దాన్ని వాళ్ళు ఏర్పరచుకున్నారు. ప్రతి దాంట్లో సంతోషం. ప్రపంచం చేదు, కానీ సంతోషాన్ని సృష్టించండి అనేటువంటి తత్వమే ఎపిక్యూరియన్లు మాట్లాడుకుంటున్నటువంటి తత్వం. చేదు వాస్తవం, కానీ చేదులో నుంచి తీసుకురావాల్సింది సంతోషం. దాన్నే ఎపిక్యూరియన్స్ మొట్టమొదటిగా ఏథెన్స్ పట్టణంలో ఒక స్కూల్ స్టార్ట్ చేశారు. దాని పేరే స్కూల్ ఆఫ్ హ్యాపీనెస్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు పౌలు? స్కూల్ ఆఫ్ హ్యాపీనెస్కి సువార్తను అందించడానికి వెళ్తున్నాడు. ఈ ఏథెన్స్ పట్టణం అనేటువంటిది ప్రపంచానికి మరి చాలా విలువైంది. ఇది ఆల్మోస్ట్ ఆల్ ఇటు ఆఫ్రికాకి ఇటు ఆసియాకి కలిపే, వర్తకాన్ని కలిపే పట్టణం. ఎవరిని వెళ్ళారు? ఏథెన్స్ ఎవరిని వెళ్ళారా? శృతి, నువ్వు సౌత్ ఆఫ్రికాలో ఉన్నట్టున్నావు, ఇటలీలో ఉన్నట్టున్నావు. ఏథెన్స్, ఎస్. సో ఇటలీకి చాలా ప్రక్కన ఉండేటువంటిది ఈ ఏథెన్స్ ప్రాంతం. కాబట్టి దిస్ ఈజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ఆఫ్రికా అండ్ స్పెయిన్, ఇటలీ అనేటువంటి ప్రాంతాలకి. సో ఇక్కడ వర్తక ప్రాంతంలో స్కూల్ ఆఫ్ హ్యాపీనెస్ అనేటువంటిది ఎపిక్యూరియన్లు. పౌలు ఎవరంటున్నాడంటే, మరి ఎపిక్యూరియన్లోను స్తోయిక్తుల్లో ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించరు. కాబట్టి ఈ ఎపిక్యూరియన్లు చేసినటువంటిది ఏంటంటే, తక్కువ దాంట్లో ఎక్కువ సంతోషం పొందాలి. తక్కువ దాంట్లో ఎక్కువ సంతోషం. తక్కువ దాంట్లో ఎక్కువ సంతోషానికి ఎపిక్యూరియన్ అనేవాడు చేసింది ఏంటంటే, తన జీవితం అంతా 2 జత బట్టలు కానీ చాలా సంతోషంగా బ్రతికానని చెప్పాడు. 2 జతల బట్టలతో జీవితాన్ని, అంటే కొద్దిలో నిత్య సంతోషం, అది ఎపిక్యూరియన్. అంటే ఏది ఉంటే దాంట్లో ఫుల్లెస్ట్ ఆఫ్ సంతోషం చూడాలనేటువంటి స్టార్ట్ చేసిందే ఎపిక్యూరియన్లు. ఆ విధంగా చేసిన దాంట్లో 2 దుస్తుల్లో సంతోషం, తక్కువ దాంట్లో సంతోషం అనేటువంటి స్కూల్ ఆఫ్ హ్యాపీనెస్ని స్టార్ట్ చేసిన ఎపిక్యూరియన్ 3 విషయాలు చెప్పాడు. అయితే ఈ 3 విషయాలు తను చనిపోయినప్పుడు ఇవి నా మిస్టేక్స్ అని కూడా చెప్పాడు. ఎపిక్యూరియన్లో మిస్టేక్స్ ఉన్నాయని ఒప్పుకున్న ఏదైనా విధానం ఉందంటే, ఫిలాసఫీ ఉందంటే, ఏ ఫిలాసఫీ చెప్పాడో ఎపిక్యూరియన్, నా ఫిలాసఫీ తప్పని మరణించినటువంటి వాడు కూడా ఎపిక్యూరియనే. మిగతా మనం ఇప్పటివరకు చదివిన తత్వవేత్తలు ఎవరూ కూడా తమ చెప్పిన సిద్ధాంతాలు మేము చెప్పినవి తప్పు అని మరణించలా, కానీ ఎపిక్యూరియనే తను చెప్పినటువంటి సిద్ధాంతాలని తప్పు అని చెప్పి మరణించిన వ్యక్తి. మొట్టమొదటి ఏంటంటే, బాంధవ్యాలు కలిగి ఉండు, నీవు శరీర సంబంధాల్లో సంతోషం పొందు అని చెప్పాడు. చచ్చిపోయేటప్పుడు నేను చెప్పింది అసత్యం అని చెప్పాడు. అలాగే నీవు సంతోషంగా ఉండాలి అంటే ఇతరులతో ఉన్నటువంటి చేదును చూసి నీలో, అంటే ఇతరులలో చేదును చూడు, నువ్వు సంతోషపడు. అంటే ఈ జెలస్సీ అనేటువంటిది కూడా, అంటే నువ్వు సంతోషంగా ఉండాలంటే ఆడికి అది లేదు, వీడికి ఇది లేదు, వీడికి అది నాకుంది, ఆడికి అది లేదని చూసుకుంటా ఉంటూ నీకున్నది చూసుకుని సంతోషపడు అన్నాడు. తర్వాత దాన్ని కూడా అతను ఒప్పుకోలా. వాళ్ళకి సువార్త బోధించడానికి పౌలు వెళ్ళాడు. అందుకని దీన్ని మనం ఆలోచన చేసి చూసినట్లయితే, ఈ మనీ అనేటువంటిది స్ట్రగుల్ అవ్వద్దు అని చెప్పాడు. తర్వాత తన సిద్ధాంతాన్ని మార్చుకుని మళ్ళీ 3 సిద్ధాంతాలు ఇచ్చాడు. నువ్వు ప్రేమను కలిగి ఉండు, నీ సమయానికి మించి పని చేయొద్దని మొట్టమొదటి సిద్ధాంతాన్ని చెప్పినటువంటి వాడు ఎపిక్యూరియన్స్. అంటే నీ శరీరానికి దేవుడు విశ్రాంతి సమయాన్ని ఇచ్చాడు, మెలకుగుండే సమయాన్ని ఇచ్చాడు. మెలకుగుండే సమయంలో కూడా పని చేసేటువంటి సమయాన్ని కూడా ఇచ్చాడు. మెలకువ సమయంలో మెలకువ పనులు, విశ్రాంతి సమయంలో విశ్రాంతి సంబంధించిన వ్యక్తిత్వమే ఎపిక్యూరియనిజంలో ఉన్నటువంటి బెస్ట్ సిద్ధాంతం. అంటే వెలుగు నుంచి వెలుగు వరకే. ఆహారం కూడా వెలుగొచ్చాక తిను, వెలుగు సన్సెట్ అవ్వకముందే నువ్వు ఆహారాన్ని తిను, తర్వాత నువ్వు ఆహారాన్ని భుజించొద్దు. నువ్వు పని చేసినప్పుడు కూడా వెలుగు వచ్చిన తర్వాత పని చేయి, వెలుగు అస్తమించకముందే నీ పనిని ముగించు. ఈవెన్ స్టిల్ టుడే మనం చూసినట్లయితే ప్రపంచంలో టాప్ కార్పొరేట్ ఆఫీసెస్ కూడా ఈ యొక్క వర్క్ టైంని ముందు 12 అవర్స్ వర్క్ నుంచి 10 అవర్స్ వర్క్ నుంచి 8 అవర్స్ వర్క్కి వచ్చింది. ఇప్పుడు ఇంకో కొత్త వర్క్ ఏమొచ్చింది? వర్క్ ఫ్రమ్ హోమ్ సిస్టంలోకి వచ్చింది. దానికి కూడా నీ ల్యాప్టాప్లో టైంని నీ ఆఫీసు క్యాలిక్యులేట్ చేస్తుంది. వాళ్ళు చెప్పిన స్పెసిఫైడ్ టైంలోనే నువ్వు, అంతేనా? వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి నాకు. ఈ సిస్టమ్కి
బాడీ సిస్టమ్కి టైం సిస్టమ్ని పెట్టినవాడు ఎపిక్యూరియన్. అందుకే స్ట్రెస్ అండ్ ఫెటీగ్ అండ్ హ్యాపీనెస్ అనే 3 విషయాలు చాలా ప్రాధాన్యమైనటువంటిది. హ్యాపీనెస్ ఉంటే స్ట్రెస్ ఉండకూడదు. స్ట్రెస్ ఎక్కువైతే నీకు ఫెటీగ్ వస్తుంది. అంటే ఫెటీగ్ అంటే నీ శరీర అవయవాల అలసట, అంటే పనిచేసే విధంగా నీ బ్రెయిన్ పనిచేయదు, నీ ఆలోచన పనిచేయదు, నీ కండరాలు పనిచేయవు, నీ నెర్వ్స్ పనిచేయవు. హ్యాపీనెస్, కాబట్టి హ్యాపీనెస్ బియాండ్ గివ్స్ ఎ స్ట్రెస్ అండ్ ఫెటీగ్ అనే సిద్ధాంతాన్ని ఎపిక్యూరియన్ అనేటువంటి వ్యక్తి అప్పట్లోనే ఆ సిద్ధాంతాన్ని తెలియచేశాడు. దీన్ని బట్టి నీ క్వాలిటీ, నీ వర్క్, చేసిన వర్క్ 100 years క్వాలిటీ అని ప్రపంచం మాట్లాడాలంటే మనం కొంతమంది వ్యక్తులు ఇప్పటికీ మాట్లాడుకుంటూ ఉంటాం. ఐన్స్టైన్ గురించో, థామస్ ఎడిసన్ గురించో, ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళ యొక్క పని వందల సంవత్సరాల వరకు మాట్లాడుకుంటున్నామంటే వాళ్ళు రైట్ టైంని మించి టైము ఆ పనికి ఇవ్వలేదు. వాళ్ళే స్థిరస్థాయిగా ఉంటారు. టైమును మించి విపరీతంగా బిజీగా ఉండేవాళ్ళు దే ఆర్ నథింగ్ బట్ లైక్ ఏ అడవి పువ్వులు లాంటి వాళ్ళు వడిలిపోతారు. సాయంత్రం అయ్యేటప్పటికి వడిలిపోతారు. కాబట్టి ఈ సిస్టంలో ఫస్ట్ సమయంలోనే వర్క్ టైంలోనే గ్యాప్స్ తీసుకొచ్చి కాఫీ షాపులు పెట్టించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎపిక్యూరియన్. మనం అనుకుంటాం ఇప్పుడు టైం ఉంటే ఒక కప్పు కాఫీ అని, ఇప్పుడున్న సిద్ధాంతం లేకపోతే 21st century 22nd century అంటాం కాదు. ఆ సిస్టంలోనే పనికి మధ్యలో రిలాక్సింగ్ అనేటువంటి దాన్ని కూడా తీసుకొచ్చిన వాడు ఎపిక్యూరియన్. అంటే మనం చేసే పనికి కంటిన్యూస్ పని చేసి దానికి ఇచ్చేటువంటి ఆ యొక్క ప్రోగ్రెస్ వాళ్ళకి సిస్టమ్ని, పునాది రాయిని ఎస్టాబ్లిష్ చేసిన వాడు పనికి మధ్యలో బ్రేక్, కాఫీ బ్రేక్. అందుకే న్యూస్లో కూడా మనకి దమ్ అని కొద్ది నిమిషాలు వేసిన తర్వాత ఏమంటాడు, బ్రేక్ టైం అంటాడు, అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాడు, షిఫ్ట్. అది మనిషికి డిఫరెంట్ థింగ్స్ మనం చేస్తూ ప్రొడక్షన్ అనేటువంటిది, దాన్నే విండో షాపింగ్ అనేటువంటి సిస్టమ్ను కూడా తీసుకొచ్చినటువంటి వాడు కూడా. విండో షాపింగ్ అంటే మీకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. కొనంగానే కుట్లమ్మట లోపలికి ఎక్స్రే కళ్ళు వేసుకుని డిస్ప్లేలో ఉన్నాయన్నీ చూస్తూ ఉంటాం. అలాగే కూడా రిలాక్స్ అయ్యేటువంటి విండో షాపింగ్ అనేది అంటే వాక్ అండ్ సీ విండో షాపింగ్. కొట్టుల్లో ఏమున్నాయో, ఏం వేలాడుతున్నాయో నడుస్తూ చూడండి. అంటే యూ చేంజ్ యువర్ మైండ్. అంటే ఎప్పటికప్పుడు మీ డైరెక్షన్ని సంతోషంగా ఉండడానికి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఒకే పని మీద ఉండకుండా మధ్యలో విండో షాపింగ్ అనే కాన్సెప్ట్ని కూడా తీసుకొచ్చినటువంటి వాడు ఎపిక్యూరియన్. అందుకే ఫిలాసఫీ, సైకాలజీ, ఈ కౌన్సిలింగ్ అనేటువంటిది మనుషుల్ని మంచి మార్గాల్లోకి మార్పడు. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? నీతిమంతుల కోసం వచ్చాడా? ఎవరి కోసం వచ్చాడు? పాపుల కోసం వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తుని మనం సువార్తకు తీసుకెళ్తా వీళ్ళందరూ పాపులు, ఇక్కడికి వెళ్ళకో, ఇక్కడ ఉన్నటువంటి చర్చోడు పరిశుద్ధులు, ఇక్కడ ప్రసంగం చేయని చెప్పారా యేసుక్రీస్తుకి? లేదే. కానీ కొన్నిసార్లు మనకు ఒక ప్రాజెక్ట్ ఇవ్వబడుతూ ఉంటుంది. దాంట్లో మాట్లాడే మాటల్లో కూడా మనకు చాలా శ్రద్ధ ఉండాలి. ఇది ఎవరి కోసం? కాబట్టి యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు? పాపుల కొరకు వచ్చాడు, వాళ్ళని నీతిమంతులుగా తీర్చడానికి వచ్చాడు. సో ప్రతి పనికి మన పునాది రాయి ఏంటి అనేటువంటి విషయాన్ని ఎప్పటికీ మనం డీవియేట్ అవ్వకూడదు, ఎప్పటికీ మనం డీవియేట్ అనకూడదు అనేటువంటి ద సెకండ్ బెస్ట్. దీని తర్వాత పనిలో గ్యాప్, కాఫీ, విండో షాప్, తర్వాత ఫ్రెండ్షిప్ అనే కాన్సెప్ట్లో అతను ఎపిక్యూరియన్ తీసుకొచ్చింది ఏంటంటే ఫ్రెండ్స్ గ్రూప్ లివింగ్. అంటే స్నేహితులందరూ కలిపి ఒక చోట 10 ఇళ్ళు కట్టుకోవడం, అందరూ కలిసి మనం అంటాం కదా గేటెడ్ కమ్యూనిటీస్. ఇప్పుడు మనం దాని పేరు ఏంటంటే, మన కొత్త పేరు ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీ. దాంట్లో ఒక 50 ఇళ్ళు కట్టుకుంటారు, స్నేహితులందరూ కలిపి అక్కడ ఇళ్ళు కొనుక్కుంటారు. వాళ్ళందరూ కలిపి ఒకే ఆలోచన, ఒకే తలంపు, ఒకే ఫిజికల్ ఎక్సర్సైజు, ఒకటే వాకింగ్ సిస్టము, జిమ్ము, లేకపోతే అక్కడే ఎక్సర్సైజు, ఇవన్నీ, లేకపోతే
షటిల్ బ్యాడ్మింటన్ కోర్టు, ఇవన్నీ కలిగిన ఇవన్నీ నచ్చిన వాళ్ళందరూ ఒక చోట ఒక 100 ఇళ్ళు కొన్ని గ్రేటెడ్ కమ్యూనిటీస్. ఫస్ట్ గేటెడ్ కమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ చేసింది కూడా ఎపిక్యూరియన్నే. ఎపిక్యూరియన్ అంటే ఫ్రెండ్స్తో రెగ్యులర్ మీటింగ్స్, ఎక్కువగా తరచుగా స్నేహితులు కలుసుకుని, అది శారీరక సంబంధమైనటువంటి స్నేహ సంబంధం కాదు, అది మానసిక ఏకత్వం కలిగి, అంటే ఒకే ఆలోచనలో కలిగిన ఏకత్వం కలిగినటువంటి గుంపులుగా కూడుకునేటువంటి సిస్టమ్ను కూడా అతనే తీసుకొచ్చాడు. అదే ఇప్పుడు మనకి చాలా చోట్ల మన భారతదేశంలో పిలుస్తున్నారంటే కిట్టి పార్టీలు. ఎక్కడెక్కడ అపార్ట్మెంట్లో కిట్టి పార్టీలు, గ్రూప్ హౌసుల్లో కిట్టి పార్టీలు, కాలనీలో కిట్టి పార్టీలు అనే సిస్టమ్ వచ్చింది కూడా. వెనక్కి వెళ్తే అది ఎక్కడికి వెళ్ళాలన్నమాట, మనం ఎపిక్యూరియన్ దగ్గరికే. అది ఆ ఎపిక్యూరియన్లతో పౌలు మాట్లాడుతాను. ఇంకా వీళ్ళ గురించి తర్వాత చదువుదాం. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎపిక్యూరియన్ల గురించి. సమయాన్ని, అలాగే స్నేహాన్ని, అలాగే బాంధవ్యాన్ని, చేసే పనిలో ప్రోగ్రెస్ని, ఇలాంటి సిస్టమ్ని తీసుకొచ్చినటువంటి వాడు ఇతనే. ఫస్ట్ గుంపులుగా ఉన్న వాళ్ళందరూ ఒకే వ్యాపారం అన్నమాట. అక్కడి నుంచే వ్యాపార కుటుంబాలు అనేటువంటి వచ్చినాయి. అంటే కూరగాయలు అమ్మే వాళ్ళందరూ ఒకే చోట ఉండడం, చేపలు అమ్మే వాళ్ళందరూ ఒకే చోట, తల కత్తిరింపులు వేసే వాళ్ళందరూ ఒకే చోట ఉండడం, చెప్పులు కుట్టే వాళ్ళందరూ ఒకే చోట ఉండడం, ఫిష్ అమ్మే వాళ్ళందరూ ఒకే చోట ఉండడం, బట్టలు అమ్మే వాళ్ళందరూ ఒకే చోట. అందుకని గ్రూప్ జాబ్ కమ్యూనిటీ లివింగ్ సిస్టమ్ని కూడా తీసుకొచ్చినాడు ఎవరు? ఎపిక్యూరియన్. ఇప్పుడు మనం వినడానికి పెద్ద లోతైనవి అనిపించవు, కానీ ఆ రోజుల్లో ఇది చాలా విలువైన సిద్ధాంతం. ఈ బార్బర్ షాప్లో ఉన్న వాళ్ళందరూ ఒక చోట ఉండడం, చెప్పులు కుట్టే వాళ్ళందరూ ఒక చోట ఉండడం, మార్కెట్ వాళ్ళందరూ ఒక చోట ఉండడం, బట్టలు కుట్టే వాళ్ళందరూ ఒక చోట. దాని నుంచి ఎప్పుడేమంటారంటే ఆ ఎపిక్యూరియనిజమే భారతదేశానికి వచ్చి క్యాస్టిజంగా మారింది అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. సో దీనికి అతడు వేసినటువంటి వుడ్ వర్క్ కానీ, కన్స్ట్రక్షన్ వర్క్ కానీ, వీటన్ని. అయితే ఈ ఎపిక్యూరియన్ కమ్యూనిటీ లివింగ్లో వాళ్ళు చేసింది ఏంటంటే 2 ముఖ్యమైన విషయాలు ఏంటంటే టుగెదర్నెస్ అండ్ హ్యాపీనెస్. కాబట్టి ఎపిక్యూరియన్ అనగానే టుగెదర్నెస్ అండ్ హ్యాపీనెస్ అనేటువంటి